దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఇద్దరి ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు దేవుడు మనతో ఒక సంఘటన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే లోకం అనేది భయంకరమైనటువంటి విపత్తుల్లో నిండిపోయింది. ఎక్కడ చూసినా కానీ వర్షాలు, వరదలు, అనేకమైనటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనమందరము కూడా దేవునితో ముందుకు సాగేవారంగా ఉన్నప్పుడు దేవుని మాటల చేత మనల్ని మనం బలపరుచుకొని ప్రభువులో భద్రంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిబ్రవరి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం ముందు 19వ వచనాన్ని, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన యొక్క దయా సంకల్పము చొప్పున ఆయన మనకి తన పిల్లలుగా అనేకమైనటువంటి వాగ్దానాలని దయచేశాడు. ఆ వాగ్దానాల ప్రకారంగా మనము దేవునితో నడవాలని, దేవునిలో జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. అందుకొరకే ఇక్కడ ఏమన్నా అంటే ఆయన ఎప్పుడూ కూడా అబద్ధం ఆడేవాడు కాడు, కానీ ఆయన నిశ్చలమైనటువంటి 2 సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవి ఏంటయ్యా అంటే ఆయన అబద్ధం ఆడడు. మళ్ళా రెండోది ఏంటంటే మనకి ఒక నిరీక్షణ అనేది ఇచ్చాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఎలాగున్నామా అంటే శరణార్థులముగా ఉన్నాము అని చెప్తున్నాడు. ఎలాంటి వారమట? శరణార్థులముగా ఉన్నాము కనుక మన జీవితాలకి ఒక బలమైనటువంటి ధైర్యాన్ని కలిగేటట్లుగా ఆయన వాగ్దానాన్ని ఇచ్చి మనం దృఢపరిచాడు. అందువలన ఆయన యందు మనకు కలిగినటువంటి నిరీక్షణ అది నిశ్చలమైనదై, స్థిరమైనదై, మన ఆత్మలకి లంగర వలె ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మనము లంగర్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లంగర్ అంటే ఏంటి? దాన్ని యాంకర్ అంటారు ఇంగ్లీష్లో. అది లాటిన్ భాషలో నుంచి వచ్చింది. గ్రీక్లో కూడా అదే పదములో రాయబడతా వచ్చింది. కానీ ఇక్కడ లంగర్ అనగా అది ఒక లోహంతో తయారు చేయబడి బరువుగా ఉండేది. దేనికి వాడతారయ్యా అంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలు, పడవలు అనేవి వాటిని వాడుతూ ఉంటాయి. ఎందుకు వాడతారు వాటిని అంటే సముద్రపు ఆటుపోట్లు కలిగినప్పుడు, సముద్రము పైకి కిందకి ఊగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అలల చేత ఆ నావలు కొట్టబడి అవి పడిపోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క లంగరు, యాంకర్ అనే దాన్ని వారు వాడతారు. అది సముద్రంలో వేయబడ్డప్పుడు అది లోతుగా వెళ్ళి ఎక్కడైతే ఆ ఇసుక తిన్నెలు ఉంటాయో అందులో ఇరుక్కుపోద్ది, అందులో గుచ్చుకుపోతుంది. అది గుచ్చుకుపోయినప్పుడు ఆ ఓడను అటు ఇటు కదలకుండా స్థిరముగా ఉంచేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. మన జీవితాల్లో మనము కూడా అనేక పర్యాయాలు ఈ సముద్రం అనేటువంటి లోకములో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాము. దేవుని వాక్యంలో లోకాన్ని సముద్రంతో పోల్చబడింది. ఒక క్రైస్తవ జీవితాన్ని, మానవ జీవితాన్ని ఒక దోణితో లేకపోతే ఒక పడవతో పోల్చబడింది. మనకు బాగా తెలుసు సముద్రంలో వెళ్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఓడలు, పడవలు, ఆ షిప్పులన్నీ కూడా చాలా పర్యాయాలు మరి పగిలిపోయి మునిగిపోయినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. సముద్రంలోకి వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన విపత్తులు ఉంటాయి. మనం అనుకుంటాం సముద్రంలో నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళినాక నిమ్మలంగా ఉంటాయని. అనేక పర్యాయాలు నిమ్మలంగా ఉండవు. అనేక పర్యాయాలు ఎలా ఉంటుంది అంటే సముద్రము ఉప్పొంగుతూ ఉంటుంది. సముద్రం అనేది పైకి కిందకి ఎగిసి పడుతూ ఉంటుంది. అలలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఈ మధ్య మనకి వైజాగ్లో అలాగే ఉప్పాడలో కూడా 400 మీటర్లు 500 మీటర్లు సముద్రము లోపలికి వెళ్ళిపోయింది. ఎంత లోపలికి నీరు లాక్కొని వెళ్తుందో అంత ఎక్కువైనటువంటి పోటుతో మనలో బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి సముద్రం అనేది నిమ్మలంగా ఉండేది కాదు. మనం అనుకున్నట్లుగా ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండదు. కొన్ని పర్యాయాలు నిమ్మలంగా ఉంటుంది, కానీ అనేక పర్యాయాలు అది ఎగిసి పడుతూ ఉంటుంది.
దాని అలలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. మనము దేవుని పిల్లలంగా ఈ లోకం అనేటువంటి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. లోకమైన సముద్రంలో మనము ప్రయాణం చేస్తున్నాం దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా. ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి విపత్తులు కలుగుతూ ఉంటాయి, అలల చేత కొట్టబడుతూ ఉంటాము. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేకపోతే మనము ఆ అలల చేత కొట్టబడి మరి నశించే వారం అయిపోయేవారం అని చెప్తున్నాడు పౌలు గారు. చెప్తున్నాడు కదా, ఆయన మనకి ఎలాంటి వారయ్యా అంటే మన ఆత్మలకు లంగర వంటి వాడు అంటున్నాడు. మన ఆత్మలకు లంగర వంటి వాడు. అందువల్ల ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే క్రైస్తవులంగా మనకు లంగర అనేది అవసరం. ఆ లంగర అనేది లేకపోతే మనం పాడైపోతాం. దేవుని యొక్క వాక్యంలో మనం ఒకసారి గమనించినప్పుడు మనకి మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 38 నుంచి ఒక సంఘటన రాయబడతా వచ్చింది. యేసు ప్రభువారు తమ శిష్యులతో పాటు దోణిలో ఉన్నారు. ఆ దోణి గలిలయ సముద్రం మీద వెళ్తా ఉంది. ఈ లోపల ఏమైంది? గొప్ప విపత్తు కలిగింది. చదువున్న మాటల్ని, ఆయన దోణి అమరము తల మీద తలవాల్చుకొని నిద్రించుచుండగా వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ఇక్కడ సంఘటన మనకు బాగా తెలిసిందే. ప్రభువారు ఎక్కడ పండుకున్నారట? అమరము తల మీద పండుకున్నారట. పడవ ఆ దోణి అనేది ఎలా ఉంటుందంటే ముందు వైపు కోపుగా ఉంటుంది, వెనక వైపున వెడల్పుగా ఉంటుంది. ఎందుకంటే ముందు వైపు కోపుగా ఉన్న దాని కింద చుక్కాని ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉంటారు. దాని మీద అది ఆ వచ్చేటువంటి నీటిని చీల్చుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడ ప్రభువారు పండుకొని ఉన్నారు. అది అమరం అంటారు, తలపం అంటారు. దాని మీద తలవాల్చి ప్రభువు నిద్రిస్తూ ఉన్నారట. కారణం ఏంటంటే పగలంతా కూడా పరిచయం చేసి రాత్రంతా కూడా వెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసేవారు కనుక చిన్న సమయం దొరికినప్పుడు శారీరకంగా ఉన్నారు కనుక ఆయన కూడా కుడుకు తీశారు. అలాగా తలపం మీద పండుకొని ఆయన తలవాల్చి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఏమైందంటే గాలి అలజడులు కలిగించింది. గాలి రేగింది, సముద్రం అలలు వచ్చినాయి. అలలు కొట్టి ఆ దోణిని కొడతా ఉన్నాయి, నీళ్లు లోపల పడుతూ ఉన్నాయి. వాళ్ళకి భయం వేసింది. వాళ్ళకి భయం వేసి అడుగుతున్నారు, ప్రభువా నీకు చింత లేదా అని గమగమ లేపారు ఆయన్ని. ప్రభు నిద్రిస్తుంటే ఆయన లేపారు. ఆయన లేపి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? నీకు చింత లేదా? నువ్వు చచ్చిపోతున్నాము, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు ప్రభువుని అడుగుతున్నావు. ఇక్కడ ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి విషయం. ఆ దోణి మీద అలలబడి ఆ దోణి మునిగితే మొట్టమొదటి మునిగిపోయేవాడు ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకంటే కోపుగా ఉన్నదే మొట్టమొదటి నీళ్ళలోకి పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది. మొట్టమొదట ఆ కోపులో నీళ్లు పడతాయి. ఆ కోపు ముందుకి అణుగుతుంది. ఆ కోపుగా ఉన్న ఆ భాగము నీళ్ళలోకి మొట్టమొదట మునుగుతుంది. అక్కడే ప్రభు తలవాల్చాడు. ఒకవేళ దోణి మునిగిపోతే ప్రభు మొట్టమొదటి మునిగిపోతాడు. ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడిపోతారు. కానీ ప్రభువుని లేపి నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ప్రభువు లేచి ఏం చేశాడంట? వాలిని నిమ్మలము కమ్మని గద్దించినప్పుడట సముద్రము వాలి అణగిపోయెను. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువారు గంగా వాళ్ళతో లేకపోతే ఆ సమయంలో యేసు ప్రభువారు వారితో లేనప్పుడు అదే అలజడి కలిగినట్లయితే సముద్రంలో వారు అనుకున్నటువంటి పరిస్థితి ఎదురుపడినట్లయితే వారి పరిస్థితి ఎలా ఉండేది? చాలా భయంకరంగా ఉండేది. ఆ అలల చేత వాళ్ళు కొట్టబడేవాళ్ళు, అలల చేత దోణి ముంచివేయబడేది, వాళ్ళు నశించిపోయేవారు. కానీ ప్రభువు వారితో ఉన్నారు కనుక ఆయన ఆ సముద్రాన్ని గద్దించాడు, అలల్ని గద్దించాడు. అవన్నీ కూడా ఏమైపోయినట్ట? మిక్కిలి నిమ్మలమైపోయినాయి అని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొరకే ప్రభువు మనతో ఉండాలి అని చెప్తున్నారు. ప్రభువు మనతో ఉండాలి. కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు
మనకి లంగరగా ఉండాలి. ఆయనే మనకి లంగరగా ఉండాలి. ఆయనందే మనకు విశ్వాసం ఉండాలి. ఆయనందే మనకి నిరీక్షణ ఉండాలి. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేశాడు? మన ఆత్మలకు నిశ్చలమైన స్థిరమైన లంగరు ఆయనే అని చెప్తున్నాడు. మన ఆత్మలకి నిశ్చలమైన స్థిరమైన లంగరు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లంగరు ఎందుకయ్యా అంటే మనకి ఎదురుపడేటువంటి ప్రతి విధమైనటువంటి విపత్తుల్లో నుంచి మనల్ని కాపాడటానికి మనకు లంగరు అనేది అవసరం. ఆ లంగరు వేసినప్పుడు దోణలు ఆపబడతాయి. మనం గమనిస్తూ ఉంటే అపోస్తుల కార్యాల్లో కూడా 27వ అధ్యాయం అనుకుంటా, దక్షిణం నుంచి బలమైనటువంటి గాలి మరి మెల్లగా వస్తూ ఉందట. ఆ దక్షిణంగా మెల్లగా గాలి విసురుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లంగర్లు పైకెత్తారు. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు మెల్లగా లంగర్లు పైకి తీసి ఆ దోణికి తెరచాపలు అనేవి ఉంటాయి. ఆ తెరచాపలు ఎత్తినప్పుడు ఆ గాలి అంతా కూడా తెరచాపల్లోకి వచ్చి ఆ పడవని ముందుకు తీసుకుని వెళ్తుంది. పూర్వకాలాల్లో మరబోట్లు లేవు. పూర్వకాలం ఏమున్నాయి? తెరచాపలతో ఉండే బోట్లు ఉండేవి. ఆ తెరచాపల్ని వాళ్ళు ఎత్తుతారు పైకి. ఆ గాలంతా కూడా వీచినప్పుడు ఆ తెరచాపలు అంటే వాటిలో ఉన్నటువంటి మందపాటి ఆ గుడ్డ లాంటిది ఉంటుంది. దానికి గాలి తగిలినప్పుడు అది ముందుకు నెట్టుకొని వెళ్తుంది. ఆ లంగర్లు ఎత్తారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ లోపల మరలా బలమైన గాలి వచ్చింది, పెను తుఫాను వచ్చింది. అప్పుడు అందులో ముందుకు వెళ్ళటం కష్టమైందని చెప్పి వారు ఏం చేశారంట, ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ లంగర్లు వేశారు. ఆ లంగర వేయటం ద్వారా ఏమైందయ్యా అంటే వారు కాపాడబడ్డారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. లంగర్ అనేది అలజడిలో మనల్ని భద్రపరచడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ లంగర్ అనేటువంటిది ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకి జీవితాల్లో లంగరగా ఉండాలి. ఆయన మనకి లంగరగా ఉన్నప్పుడు ఆ లంగర్ అనేది మన యొక్క జీవితంలో కలిగేటువంటి ప్రతి విధమైన విపత్తుల్లో మనం అలల చేత కొట్టుకొని పోకుండా మనం కాపాడబడతాము. ఈ లోకంలో సాతాను అనేది గాలిని విసురుతూ ఉంటుంది. సాతాను గలిబిలి చేసేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసినట్టుగా సాతాను అనేవాడు ఎవడయ్యా అంటే వాడెవడో దొంగ, దోచుకునేవాడు. వాడు నాశనం చేయటానికి, పాడు చేయటానికి, హత్య చేయటానికి వచ్చాడని చెప్తున్నాడు. కనుక వాడు ఏం చేస్తాడంటే బలమైన గాలులు విసిరిదేస్తాడు మన మీద. ఆ గాలుల చేత మనం అటు ఇటు కొట్టబడిన వారమై ఆ యొక్క సముద్రంలో మునిగిపోయేటువంటి పరిస్థితిని కలుగు చేసి నాశనాన్ని తీసుకుని వస్తాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు మనకి తోడుగా ఉండాలి. ఆయన మన లంగరు వంటి వాడు. ఆయన మనల్ని భద్రపరిచేవాడు. ఆయన మనల్ని కాపాడేవాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితాల్లో మన విశ్వాసం అనేది, మన నిరీక్షణ అనేది ప్రభువులో ఉండాలని చెప్తున్నాడు. అందుకనే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనకి ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. గమనించడమన్నాడు ఇక్కడ. దేవుడు అన్నంటే మన ఎదుట అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం అధిగమించే వారంగా ఉండాలి. కనుక ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసుని మనం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు లంగరు. మన విశ్వాసం అనేది ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఉంచాలి. ఆయన మీద మనం విశ్వాసాన్ని ఉంచలేకపోతే మన లంగరు పనిచేయదని చెప్తున్నాడు ఇక్కడ. ఆ లంగర్ అనేది పెద్ద పెద్ద షిప్పులకు అయితే గొలుసులతో కట్టబడి ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అవి నీళ్ళల్లో వేసినప్పుడు లోనికి వెళ్ళేమవుతుందంటే ఇసుకలో అవి గుచ్చుకుపోతాయి. అది బరువు ఉంటుంది. మన విశ్వాసం అనేది కూడా బలంగా ఉండాలి. మన విశ్వాసం అనేది బలంగా లేకపోతే మన లంగర్లో ఏ చెక్కతో చేసినైతే పనికిరావు. అది లోహంతో చేయబడేది లంగరు. పూర్వకాలంలో ఇనుముతో చేయబడక ముందట
పెద్ద పెద్ద రాళ్లను వాడేవారు. ఆ రాళ్ళకి తాళ్ళు కట్టి వాటిని మెల్లగా విడిచిపెట్టేవాళ్ళు. ఆ తర్వాత దినాలు ఏమైందంటే ఇనుముతో తయారు చేశారు, బలంగా దానికి గొలుసులు పెట్టారు. అలాగ మనము కూడా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా బలంగా ఉంచుకోవాలి. మన విశ్వాసము యేసుక్రీస్తు వారిలో బలంగా లేకపోతే ఆ లంగరు పనిచేయదని చెప్తున్నాడు. ఏదో దారం కట్టి ఇసిరేసామనుకోండి, ఏమవుతుంది, అది కుట్టుకొని తెగిపోయేదిగా ఉంటుంది. అందుకొరకే ఆ లంగరు గట్టిగా ఉండాలంటే మన గొలుసు కూడా గట్టిగా ఉండాలి, మన విశ్వాసం బలంగా ఉండాలి. కాబట్టే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మన చుట్టూ ఆవరించినటువంటి గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ సాక్షి సమూహం అంతా కూడా మనల్ని ఆవరించి ఉండగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలని చెప్తున్నాడు. ప్రతి విధమైన చిక్కులు పెట్టే దాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనం చూస్తూ నడవాలి. యేసు వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు వారి వైపు మనం చూడలేకపోతే మన విశ్వాసము సన్నగిలిపోద్ది. యేసు వైపు మనం చూడలేకపోతే విశ్వాసంలో జారి పడిపోయేటువంటి వారం అవుతాము. చాలా పర్యాలు మనకు జ్ఞాపకం చేశాడు యేసు ప్రభువారు. ఇదే సువార్తలో మనకు జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభువారు అర్ధరాత్రి వేళ సముద్రం మీద నడుచుకుంటా వస్తూ ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు ధోనిలో ఉన్నారు. వారు ఆయన చూసి భయపడిపోయి భూతం అనుకొని కేకలు వేశారు. ప్రభు చెప్పాడు, నేనే భయపడొద్దు అన్నాడు. నేనే భయపడొద్దు అని చెప్పగానే పెద్దనే వెంటనే ఏమైంది తెలుసా, అందులో ఉన్న పెద్దన్నయ్య పేతురు గారు, ప్రభా నువ్వేనా అని అడిగాడు. నేనే పేతురు అని చెప్పాడు. నువ్వు నీళ్ళ మీద నడిచి వస్తున్నావా నాయన? అవును పేతురు. ప్రభా నువ్వు నీళ్ళ మీద నడిస్తే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నా అని గబగబా ప్రభు రమ్మనంగానే ఆ కాలు తీసి బయట వేసి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. చాలా పర్యాలు మీకు జ్ఞాపకం చేశాడు. ఆయన నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా, ఆయన యొక్క విశ్వాసం అనేటువంటి లంగరు బలంగా ఉంది. ఆ లంగరును అంటిపెట్టినటువంటి గొలుసులు అనేవి చాలా బలమైనటువంటి. కాబట్టి నీళ్ళని కూడా తెలియకుండానే, సముద్రం అనేది గుర్తు లేకుండానే యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు కనుక ఆయన గబగబా కాలు తీసి బయటేసి నడుచుకొని వెళ్ళిపోయాడు. నడుచుకొని వెళ్ళిపోయేటువంటి పేతురు యేసు ప్రభు వారి మీద నుంచి చూపునే పక్కకు తిప్పాడు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూనే ఉండాలి. మన చూపు అనేది పక్కకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా ప్రభు నుంచి మన చూపు పక్కకి వెళ్ళిందంటే మనం జారిపోయేటువంటి వారం అవుతాం, మనం మునిగిపోయేటువంటి వారం అవుతాము. మన యొక్క లంగరు వేసామనుకున్నప్పటికి కూడా అందుకే దానికి కట్టినటువంటి ఆ గొలుసు బలంగా ఉండదు, తాడులుగా ఉంటాయి, అది తెగిపోయేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ పేతురు యొక్క జీవితంలో ప్రభువు యొక్క వైపు చూడకుండా ఏం చేశాడు, ఆయన లోకం వైపు చూశాడు. మరలా గాలి వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, నీళ్ళ వైపు చూశాడు. కనుక ఆ విశ్వాసము సన్నగిలిపోయింది. ఆయన ప్రభువులో ఉన్నటువంటి ఆ లంగరు బలంగా లేకుండా కొట్టుకుపోవటం ప్రారంభించింది. కనుక మునిగిపోయేటువంటి పరిస్థితి పేతురు యొక్క జీవితంలో వచ్చింది. అందుకొరకే ఇదే ఎబ్రీపత్రికలో మనం చెప్పినట్టుగా విశ్వాసం అంటే ఏమని చెప్తున్నాడు, విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువై ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. అది నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజ స్వరూపము. పేతురు యొక్క విశ్వాసం ఎలాంటిదయ్యా ఇప్పుడంటే, యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నాడు కనుక నేను కూడా నడవగలను, ఎందుకంటే ఆయన శిష్యుణ్ణి, ఆయన్ని చూస్తున్నాడు. ఆయన్ని చూసినంతసేపు మనము భద్రపరచగలుగుతాం, మనం ఎలాంటి విపత్తు లేకుండా కాపాడబడతాం. అందుకొరకే నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి. విశ్వాసం అంటే నిరీక్షణతో సంబంధం ఉంది. ఆ నిరీక్షణ అనేది మనకి ఆత్మలకి లంగర వంటిదని చెప్తున్నాం. ఆ నిరీక్షణ మన ఆత్మలకి లంగర వంటిది. మొట్టమొదట మనం లంగర వేయాలంటే
ఇలా నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణకి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అనేది కావాలంటే మనం యేసు వైపే చూడాలి. ఎందుకంటే దానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కనుక ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము జాగ్రత్తగా మనం లంఘన వేయటానికి అనుకూలత కలిగి ఉంటుంది. మనల్ని మనం భద్రపరచుకోవడానికి అనుకూలత కలిగి ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాం. సాతాను అనేవాడు ఎప్పుడు కూడా మనకి గలిబిలి కలిగించడానికే చూస్తూ ఉంటాడు. వాడు మన జీవితాల్లో వాడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టి మనకు నష్టాన్ని తీసుకురావాలని, మనల్ని వాడి వైపు తిప్పుకోవాలని, మనము దేవుడి నుంచి దూరంగా ఉండాలని వాడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా వాడు పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శోధంలో నుంచి మనం తప్పించబడాలంటే మన జీవితాల్లో మనకి ఈ లంఘన అనేది ఎంతో అవసరమైందని చెప్తున్నాడు. యాకోబు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నాడు? అదిగో ఈ యొక్క లోకములో మన జీవితాల్లో అలల చేత రేపబడతా ఉంటాం. సందేహం అనేది అలల్లాగా ఎగిసిపడతా ఉంటుంది. యాకోబు 1వ అధ్యాయము 6వ వచనం అంటూ ఉంటాడు కదా, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగములాగా పోలి ఉన్నాడు. మనం కొంచెం సమస్య అంటే కొంచెము సందేహం అనేది కలిగిందంటే మన జీవితంలో అలల్లాగా, సముద్రపు అలల్లాగా కొట్టబడే వారంగా. ఆ అలలు కొట్టబడి అంటే ఏమవుతుందంటే మనల్ని అది ముంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి మనల్ని ముంచివేస్తే కనుక మనము అందులో కొట్టుకోబోయేటువంటి వారంగా ఉండగలిగే వారంగా ఉంటాం. అందుకనే మనం ఎప్పుడు కూడా కొట్టుకొని పోబడకుండా ఉండటానికి సందేహం అనేది, అనుమానం అనేది లేకుండా ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు కనుక మనం శ్రద్ధగా ఆ విశ్వాసం అనేటువంటి ఆ తాళ్లను బలంగా చూసుకోవాలి. మన యొక్క లంగరు నిలబడి మనం కాపాడబడాలంటే మనం లంగరకు కట్టబడ్డటువంటి విశ్వాసం అనే తాడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి, బలంగా ఉండాలి. ఆయన వైపు చూసినంతసేపు మన జీవితాల్లో మన లంగరు యొక్క తాడు బలంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాకుండా సమస్యల్లో ఉన్నప్పుడు లంగర వేయాలని చెప్పారు. కానీ ఆ సమస్యలు మనం కావాలని తెచ్చుకునే వారంగా ఉండకూడదు. దేవుడు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు, అలెగ్జాండరు హుమేని అంటుండే వారు ఏం చేశారంట, వారి యొక్క విశ్వాసపు నావ బద్దలైపోయి వారు భ్రష్టులైపోయారని జ్ఞాపకం చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు ఇహలోక సంబంధమైన వాటి వైపు చూచారు అని రాస్తున్నారు. వారు దాని వైపు లోకం వైపు చూడటం వల్ల వారి జీవితాల్లో సమస్య ఎదురైంది, వారి జీవితాల్లో కష్టం ఎదురైంది, వారి జీవితాల్లో అలాంటి ఇబ్బంది వారికి ఎదురొచ్చిందనమాట. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా శరీరక సంబంధమైనటువంటి వాటిని కాకుండా విశ్వాస సంబంధమైన వాటిని మనం చూడగలగాలి. అప్పుడే మన లంగరు బలంగా ఉండటానికి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాం. మరొకటి మనం గమనించినట్లయితే ఆ లంగరుకి బలంగా ఉండాలంటే అది మన జీవితాల్లో బలమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనకి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయ పడుదాము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దేవుడే మనం జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారి ద్వారా. శ్రమంలో మనం అతిశయపడాలి. కారణం ఏంటంటే ఆ శ్రమ కలిగినప్పుడు ఏమవుతాయా అంటే ఓర్పు వస్తుంది. ఓర్పు వచ్చినప్పుడు పరీక్షలో నిలబడతాం. ఆ పరీక్షలో నిలబడినప్పుడు ఏమవుతాయా అంటే నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణే మన ఆత్మలకే లంగరని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిరీక్షణ మన ఆత్మలకే లంగరు కనుక ఆ లంగర్ అనేది మనము కలిగి
మన జీవితాల్లో ఈ లోకములో కొట్టుకొని పోకుండా ఉండటానికి స్థిరమైన వారంగా మనం ఉండాలి. ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండటానికే దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము శ్రమ కలుగుతున్నప్పుడు ఆ శ్రమలో కొట్టుకొని పోకూడదు. అలా 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 వస్తూ ఉండగానే ఒక అలరాగానే గొప్ప అందులో మనం మునిగామనుకోండి, ఇంకంతే అయిపోతాం. కానీ అలల్ని మనం తట్టుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది, కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండుసార్లు ఆ అలలకి అటు ఇటు కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ధోరణిని కాపాడుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామన్నటువంటి ఒక ఓర్పు కలుగుతుంది, ఒక సహనాన్ని మనం కలిగి ఉంటాం. అది కలిగినప్పుడు ఏమవుతాయా అంటే ఇంకొంచెం ముందుకు పోగానే మనకు ఒక నిరీక్షణ వస్తుంది. నేను ఈ పరీక్షల్లో నెగ్గాను కనుక, నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను కనుక నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానని ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఆ నిరీక్షణే మన ఆత్మలకి లంగర వంటిది. అదే ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకము ఎప్పుడు కూడా అలలతో నిండి ఉంటుంది. సముద్రం ఎప్పుడు కూడా అలలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ అలల్లో మనం చిక్కబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మనల్ని మనం కాపాడుకోవటానికి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసు క్రీస్తు వారి వైపు మనము చూడాలని మొట్టమొదటి చెప్పాం. ఆయనతో చూసినప్పుడు ఏమవుతుందంటే మన జీవితాల్లో ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై ఆ బలమైన లంగరను వేయగలిగిన వారంగా ఉండగలుగుతామని చెప్తున్నాడు ఇక్కడ. ఆ లంగరను మనం వేయాలి. ఆ లంగరు వేసినప్పుడే మనం అలల చేత కొట్టుకొని పోకుండా నిశ్చలంగా ఉండగలిగేటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక ఆ యొక్క నిరీక్షణ అనేటువంటి లంగరు మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ నిరీక్షణ అనేది ఊరకనే వచ్చేది కాదు. మన నిరీక్షణ ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. ఆ బలమైన నిరీక్షణ మన జీవితాల్లో మనల్ని కాపాడేదిగా ఉంటుంది. అది మన ఆత్మ ఈ లోకం అనేటువంటి సముద్రంలో కొట్టుకొని పోకుండా, అది మునిగిపోకుండా, అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవులకి ఆహారం కాకుండా అది మనల్ని కాపాడేదిగా ఉంటుందని చెప్తున్నారు. అది మనల్ని కాపాడేది. పేతురు చెప్పినట్టుగా సాతాను గర్జించే సింహములాగా ఎవరిని మింగుదురా అని వాడు ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ మనం ఎక్కడైనా ఆ నిరీక్షణ అనేది మనం కోల్పోయినట్లయితే, మన విశ్వాసం అనేటువంటి యేసు వైపు చూడకుండా జారిపోయినట్లయితే వెంటనే అది పట్టుకొని లాగేసుకునేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభువు వైపు చూస్తూ మన జీవితాల్లో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉండాలి. అలాగా మనం కాపాడుకోవటానికి దేవుడు మనకి తోడుగా ఉంటానని చెప్పాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నారు అని చెప్పాడు. ఎందుకో తెలుసా, ఆయన మన ఆత్మలకి లంగరు. ఆయన మన ఆత్మలకి లంగరై ఉన్నాడు కనుక, ఆయనే మనల్ని కాపాడేవాడు కనుక, మనము మన యొక్క ఈ యొక్క శరీరాలతో లోకం అనేటువంటి సముద్రంలో మనము మరి వెళుతున్నప్పుడు ఆయన మనల్ని భద్రపరచడానికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని మనము కూడా కల్పించుకొని ఆయన వైపు చూస్తూ ఆయనలో మనం బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే మన ఆత్మలకు లంగరగా ఆయన ఉండగలుగుతాడని చెప్తుంది. అలాగా ఉండటానికి మనం అవకాశాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. అవకాశం మనం ఇవ్వాలి. ఆయన ఎలాంటి వాడాయా అంటే మహిమ తేజస్సును కలిగిన వాడు, ఆయన తత్వం యొక్క మూర్తిత్వాన్ని కలిగినటువంటి వాడు, ఆయన మహత్వ గల మాటల చేత సమస్తాన్ని నిర్వహించేటువంటి వాడు. కాబట్టి మనం ఆయన మాటలు వినగలగాలి. ఆయన మాటలు వినగలిగినప్పుడే ఆ మాటల్లో ఉన్న జీవం మన జీవితాన్ని కాపాడేదిగా ఉంటుంది. ఉదయాన యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువుతో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. 500 మంది ఉండేవారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 72 మంది ఉండేవారు, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 12 మంది శిష్యులు మిగిలిపోయారు. ప్రభు వాళ్ళతో చూసి అంటున్నాడు, పేతురు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. అందుకు పేతురు చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఆయనలో నిత్య జీవపు మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు ఎలాంటివయ్యా అంటే
మన జీవితాలకి సమస్తమైనటువంటి మూర్తిత్వాన్ని కలుగు చేసి తేజస్సుతో మనల్ని కాపాడేవి. ఆయన మాటల్లో జీవం ఉంది కనుక ఆ మాటల్లో ఉన్న జీవం మన జీవితాలకి నిరీక్షణ ఇచ్చేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు మన యొక్క ఆత్మలకి లంగరగా మనం ఆయన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన లంగరగా మన జీవితాల్లో లేకపోతే అలల చేత కొట్టబడతాం. సముద్రపు అలలు మనల్ని ముంచివేస్తాయి. మనము ఈదురుగాలులు లేకపోతే అందులో కలిగేటువంటి అనేకమైన గాలుల చేత మనం కొట్టుకుపోయేటువంటి వారంగా ఉంటాం. అవన్నీ కూడా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మన లంగరును ఈ లోకములో వేయాలి. ఆ లంగరు యేసుక్రీస్తు. ఆ లంగరకు కట్టబడేటువంటి తాడు గొలుసు మన విశ్వాసం. ఆ విశ్వాసం అనేటువంటి బలమైనటువంటి ఆ గొలుసును మనం కలిగినటువంటి వారంగా ఉండాలంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనం చూడగలిగిన వారంగా ఉండాలి. ఆయన వైపు చూస్తున్నంతసేపు మనము కాపాడబడతాం, లేకపోతే మునిగిపోయేటువంటి వారంగా ఉంటాము. అలా మునిగిపోకుండా ఉండటానికి ఆయన వైపు చూడాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి మనము నడవగలగాలని చెప్తాం. అలాగ నడిచినప్పుడు మన జీవితాల్లో విశ్వాసంలో బలంగా ఉండగలుగుతాం. విశ్వాసంలో బలంగా ఉండగలుగుతాం. ఒక దినాన యేసు ప్రభువు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు పిల్లవాడిని తీసుకొని. ఆ పిల్లవాడికి దయ్యాలు పట్టిని బాగు చేయమని శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ వల్ల అయితే నువ్వన్నా చేయి నాయన అని ప్రభువుని అడిగారు. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నమ్మితే కార్యాలు చూస్తావని చెప్పాడు. నువ్వు నమ్మితే కార్యాలు చూస్తావని చెప్పినప్పుడు వెంటనే తండ్రి అన్నాడు కదా, ప్రభువా నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు చేయలేకపోయారు కనుక శిష్యులు చూసినప్పుడు శిష్యుల యొక్క మాటలు విన్నప్పుడు ఆ తండ్రి హృదయంలో నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. అందుకొరకు ప్రభు దగ్గరకు వచ్చి, నీ వలన అయితే నువ్వు చేయనాయి. నీ పిల్లల దగ్గరికి వెళ్ళాము, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ వల్ల అవ్వలేదు. నీ వల్ల అయితే చేయి ప్రభు అని వెళ్ళినప్పుడు ప్రభు ఆ మాట చెప్పాడు, నువ్వు నమ్మగలిగితే దీన్ని చూస్తావంటే అపనమ్మకం లేకుండా నా కొరకు నువ్వు ప్రార్థన చేయకండి. మనము కూడా ఈ లోకంలో కొట్టుబెట్టాడుతూ ఉన్నాం, అనేకం చూస్తూ ఉన్నాం కనుక అవన్నీ మన జీవితాలు ఏం చేస్తాయంటే అపనమ్మకాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అంటే విశ్వాసాన్ని కోల్పోయేది చేస్తూ ఉంటాయి. ఆ విశ్వాసం కోల్పోయేట్టు అయినప్పుడు మనం జారిపోయేటువంటి వారు అవుతున్నాం. కనుక దేవా మా విశ్వాసాన్ని బలపరచమని మనం ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. అలాగే మన యొక్క లంగరు నిరీక్షణ అయి ఉన్నది కనుక మా జీవితాల్లో ఆ నిరీక్షణ కలిగించు ప్రభు అని మనం ప్రభువుని అడగాలి. ఆ నిరీక్షణ అనేది మన జీవితాల్లో లేకపోతే ఆ సముద్రం అనే అలల చేత కొట్టబడి మనము ఓడైపోయేటువంటి వారంగా ఉంటాం. మనకు అలాగే కొట్టబడకుండా మనం ఉండటానికి మన యొక్క నిరీక్షణ దేవుల్లో ఉండాలి. నిరీక్షణ దేవుల్లో ఉండాలి. అందుకనే వాక్యమందు మనకు రాయబడతా ఉంది, మా నిరీక్షణ నీవే అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులు మనం జ్ఞాపకం చేస్తారు ఆయన నిరీక్షణ. అందుకనే దావీదు కూడా అదే మాట అంటూ ఉంటాడు, నిరీక్షణ నీవే అంటాడు. మా నిరీక్షణకు ఆధారం ఆయనే అని చెప్తున్నాడు. మన నిరీక్షణకు ఆధారం ఎవరు? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సముద్రం అనే ఈ లోకంలో మనం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. మనం లోకంలో నుంచి వేరు చేయబడి దేవుని పిల్లలంగా క్రైస్తవులుగా మనం ప్రభువుతో ఉన్నాం. కాబట్టి ప్రభువుతో ఉన్న మనము మన జీవితాల్లో సముద్రంలో మునిగిపోకుండా నాశనం కాకుండా ఉండాలంటే మన ఆత్మలకి లంగర కావాలి. ఆ లంగరు యేసుక్రీస్తు వారని చెప్తున్నాడు. ఆ లంగరు ఎవరయ్యా అంటే క్రీస్తు అయి ఉన్నాడు కనుక ఆయనని మనం అంటిపెట్టుకోవాలంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా సన్నగిలకుండా ఎప్పటికప్పుడు మనం బలపరుచుకునే వారంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే వారంగా ఉండాలి.
అల్ప విశ్వాసంలోకి జారిపోయే వారంగా, అవిశ్వాసులుగా జారిపోయే వారంగా మనం ఉండకూడదు. ప్రభు దగ్గరికి ఒక మరి కనాను స్త్రీ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు కదా, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు. నా కూతురు చచ్చిపోతుందయ్యా అంటే పిల్లలకి ఇచ్చేది కుక్క పిల్లలకి ఇవ్వకూడదు అన్నాడు. మంది కుక్క పిల్లలు కూడా పిల్లలు తినే బల్ల దగ్గర కింద ఉండి కింద పడ్డ ముక్కలు ఏరుగుతుంటే ప్రభు అని చెప్పి అడిగినప్పుడు ఆ ప్రభు వెంటనే అంటున్నాడు కదా, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసములో అభివృద్ధి పొంది ఆయన వైపే చూడాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన. మన యొక్క జీవితాల్లో ఆయన్ని చూసినప్పుడు మనం పడిపోకుండా ఉంటాం, జారిపోకుండా ఉంటాం. ఆ తర్వాత మనం మన యొక్క నిరీక్షణని గట్టిగా కలిగేటువంటి వారంగా ఉంటాం. బలమైన నిరీక్షణ మనలో కావాలి. శ్రమ రాగానే జారిపోతా, కష్టం రాగానే బాధపడతా, ఏదో ఒకటి ఏం చేస్తామండి, ఇంకా మనం ఏం చేయలేమని మనకున్నటువంటి నిరీక్షణని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు, మన నిరీక్షణ బలమైన నిరీక్షణ కావాలి. మన నిరీక్షణకు ఆధారం ఆయనే. శ్రమ వస్తే ఆయన వైపు చూడాలి, బాధ వస్తే ఆయన వైపు చూడాలి, కష్టం వచ్చినప్పుడు ఆయన వైపు చూడాలి, ఏదొచ్చినా ఆయన వైపే చూడాలి. ఎందుకంటే దావీదు చెప్పాడు కీర్తన 16:8 ఏమన్నాడు, నేను సదాకాలం యెహోవా వైపు నేను గురి కలిగి ఉన్నాను కనుక నేను కదల్చబడను అని జ్ఞాపకం చేసి, నేను కదల్చబడను. ఇలా మనం చదివినటువంటి కీర్తనలో కూడా అదే మాట జ్ఞాపకం చేసి, ఏమని సియోను కొండ వలె వారు ఎలాగుంటారట, కదలని సియోను కొండలాగా స్థిరముగా ఉంటారు. ఎవరు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సియోను కొండ వలె కదలక స్థిరముగా ఉంటారు. కనుక మనము కూడా ఎలాంటి విపత్తు కాగని లోకంలో మనం స్థిరముగా ఉండాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, ఆయనే మనకు లంగరై ఉన్నాడు కనుక ఆ లంగరను జాగ్రత్తగా కింద దింపాలి. ఆత్మలకు లంగరైనటువంటి ప్రభువునే మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మనం కాపాడబడతాము. లేకపోతే మునిగిపోయేవారు. అలా మునిగిపోయినటువంటి వారు ఎంతోమంది దేవుని వాక్యులు మనకు జ్ఞాపకం చేయబడతారు. పౌలు చెప్పినట్టుగా అలెగ్జాండర్ హుమోనియా అనేటువంటి వారు కంచర గాడిదల్లాగా అయిపోయారు. ఎందుకంటే విశ్వాసపు నావ అంటే బద్దలైపోయింది. మన నావ కూడా విశ్వాసపు మన నావ బద్దలు కాకుండా ఈ యొక్క సముద్రపు అలల్లో తట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చేరవలసిన ఒడ్డుకు చేరే వరకు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. పౌలు చెప్పినట్టు నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగునే తుదముట్టించాను. అలాగే మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని, మన నిరీక్షణ జాగ్రత్తగా కాపాడుకొని, మనం పరుగును తుదముట్టించి మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరే వరకు దేవుని యందు మనము బలమైనటువంటి లంగరను కలిగి ఆయనతో మనం జీవిద్దాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేట్టుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళ వచ్చి దేవాన్ని కృప దయచేయ తండ్రి అని దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.